పిడుగురాళ్ల పట్టణంలో టీడీపీ గురజాల శాసన సభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎరపతినేని శ్రీనివాసరావుతో పాటు ర్యాలీలో జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. శ్రీ అభాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి విజయోత్సవ ర్యాలీలో ప్రారంభించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో పాల్గొని ఎరపతినేనికి ఘన స్వాగతం పలికారు. సమాధానానికి గంటెందుకయ్యా? నా దమ్మేందో మొన్న ఎలక్షన్స్లో చూపెట్టా, రేపు చూపెడతా. రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా. నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను. నీ సవాల్కి గ్యారంటీగా స్వీకరిస్తున్నా. ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటా. నువ్వు చెప్పేది ఏంది? ఎరపతినేని శ్రీనివాసరావు, నీకు సమాధానానికి గంటెందుకయ్యా? నా దమ్మేందో మొన్న ఎలక్షన్స్లో చూపెట్టా, రేపు చూపెడతా. రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా. నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను. నీ సవాల్కి గ్యారంటీగా స్వీకరిస్తున్నా. మరోవైపు గురజాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కాసు మహేష్ గురజాల నుంచి ఎమ్మెల్యేగా ఉండగా టీడీపీ ప్రభుత్వం రాదంటూ కాసు మహేష్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బహిరంగ సవాల్ విసిరారు. దీంతో కాసు మహేష్ రెడ్డి రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారని బహిరంగంగా ఫ్లెక్సీలు కట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, కాసు మహేష్ రెడ్డి ఎప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటారంటూ కూడా ఫ్లెక్సీలు వెలిసాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాజీ గురజాల ఎమ్మెల్యే అయినటువంటి కాసు మహేష్ రెడ్డి మొన్న 2024 ఎలక్షన్ సంబంధించి ఆయన అయితే మాత్రం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ సందర్భంగా కూడా ఆయన క్యాంపెయినింగ్ చేసిన సందర్భంలో ఇక్కడ నుంచి కనుక ఎరపతినేని శ్రీనివాస్ మరోసారి గెలిచినట్లయితే మాత్రం తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన అయితే ఆ రోజు కామెంట్ చేశారు. అది వీడియో కూడా బయటకు రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎరపతినేని శ్రీనివాస్ విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత ఆయనకు సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మాత్రం దీని మీద ఒక వారం రోజుల నుంచి కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎరపతినేని శ్రీనివాస్ గెలిచాడు కాబట్టి మీరు ఎప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటారని చెప్పి సోషల్ మీడియా వేదికగా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ నిన్న నైట్ మాత్రం పార్టీకి, టీడీపీకి సంబంధించినటువంటి ఈ ఒక ప్రధాన నాయకుడు మాత్రం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ఆయన చెప్పింది ఏంటంటే, ఎరపతినేని శ్రీనివాసరావు గారు, మరి మీరు ఎరపతినేని శ్రీనివాసరావు గారు గెలిచినట్లయితే మాత్రం మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారని కాసు మహేష్ రెడ్డి గారు మీరు అన్నారు. కాబట్టి మీరు ఎప్పుడు రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారు ఏంటి అనే దాన్ని ఆయన కామెంట్ పెట్టారు. మరి ఎప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారో తెలియజేస్తే మాత్రం మేము దానికి సంబంధించి మీకు ఒక గ్రాండ్ ఫేర్వెల్ పార్టీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ ఫ్లెక్సీలని ఏర్పాటు చేయడం జరిగింది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.